కానీ ప్రతిసారి పాకిస్తానే మన బార్డర్ లోపలికి వచ్చి అటాక్ చేసేది. అటాక్ చేసిన తర్వాత మనం రెస్పాండ్ అయ్యేటోళ్ళం యాక్చువల్‌గా. కానీ ఈసారి మాత్రం మనం కొంచెం అడ్వాన్స్ స్టెప్ తీసుకున్నాం. ఈ అడ్వాన్స్ స్టెప్ తీసుకోవడానికి అంటే ఇక్కడ డైనమిక్ లీడర్‌షిప్ కారణం అంటారా? లేదంటే మనం సూపర్ స్ట్రెంథెన్‌గా ఉండడం వల్ల ఈ అటాక్ చేశామని అనుకుంటున్నారా మీరు? కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. మీరు దాదాపు ఇప్పుడు మనం 78 సంవత్సరాల్లో జరిగిన 5 యుద్ధాలలో 1948లోనే కానివ్వండి, 62 వారే కానివ్వండి, 65 వారే కానివ్వండి, 71 బంగ్లాదేశ్ లిబరేషన్ వారే కానివ్వండి, ఈవెన్ 99 కార్గిల్ యుద్ధంలో కూడా మన దేశం మీద అటాక్ జరిగిన తర్వాతనే మనం డిఫెన్స్ పొజిషన్లో ఉండే మనం అటాక్ చేసాం. అన్ని యుద్ధాలలో ఒక చైనా యుద్ధం తప్ప మిగతా యుద్ధాలన్నీ కంప్లీట్ అయ్యి మనం విన్ అయ్యాం. చైనా యుద్ధం అనేది కాల్ ఆఫ్ చేయబడింది. సో ఇంటర్నేషనల్ యునైటెడ్ నేషన్స్ ఇన్వాల్వ్మెంట్ కావడం వల్ల ఇప్పుడు అప్పుడున్న భారతదేశం వేరు, ఈరోజున్న భారతదేశం వేరు. ఒకప్పుడు అభివృద్ధి చెందుతున్న భారతదేశం, ఈరోజు అభివృద్ధి చెందిన భారతదేశం. మనం సెల్ఫ్ సఫిషియెంట్గా మనం వేరే దేశాలకు ఆయుధ సామాగ్రిని సప్లై చేయగలిగి, యుద్ధ విమానాలు సప్లై చేయగలిగి, యుద్ధ ట్యాంకులను సప్లై చేయగలిగే కెపాసిటీలు ఉన్నాం. కాబట్టి మన దేశంలో ఉన్న పౌరులని టెర్రరిస్టులు సామాన్య పౌరులను చంపడం, సామాన్య పౌరుల మీద అటాక్ చేయడం అంటే భారతమాత మీద అటాక్ చేయడమే. సో అలాంటి సిచ్యువేషన్లో ఇన్ని రోజులు కూడా మనము మళ్ళీ వాళ్ళు అటాక్ చేసిన దాకా ఆగడం అనేది చాలా పిరికిపంద చర్య. కాబట్టి మనము ధైర్యంగా ఈరోజు ఎదుర్కోవడం అంటే మన దేశంలో ఉన్న సైనికులకి, మన సైనికుల మీద ఉన్న నమ్మకానికి మన దేశ ప్రజలకి ఇచ్చే సందేశం ఇది. ఓకే. ఇంకోటి సార్, ఈ బార్డర్ ఏరియాలో వాళ్ళకంటే రెగ్యులర్ మాక్ డ్రిల్ జరుగుతుంది, ఐడియా ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు బార్డర్లో ఉండే మిలిటరీ ఒకటైతే, ఇప్పుడు మనం ఇక్కడ కంటోన్మెంట్ ఏరియా, ఈ లంగర్ హౌస్, గోల్కొండ ప్లేస్లో, ఇట్లాంటి ప్లేస్లో అంతా మిలిటరీ ఆర్మీ క్యాంప్స్ ఉన్నాయి. వీళ్ళ రోల్ ఏముంటుంది యాక్చువల్గా? వీళ్ళు ఇప్పుడు నేను చెప్పాలంటే హైదరాబాద్ కొంచెం సేఫెస్ట్ ప్లేస్ అన్న ఫీలింగ్ వస్తుంది, ఎందుకంటే ఇంతమంది మిలిటరీ మా చుట్టూతోనే ఉన్నారన్న ఫీలింగ్ ఉంది. అసలు వీళ్ళ రోల్ ఏముంటుంది ఇప్పుడు యుద్ధం చేస్తే? మనము ఒక సైనికుడు అంటే భారతదేశ బోర్డర్లోనే ఉంటాడు, భారతదేశ బోర్డర్లోనే డ్యూటీ అనుకుంటాం. కాదు, మనకున్న భారతదేశంలో ఉన్న మిగతా ప్రత్యేకమైన రాష్ట్రాలు, ఇప్పుడు సౌత్ ఇండియన్స్లో బెంగళూరు కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, చెన్నై కానివ్వండి, కేరళ కొచ్చిన్ కానివ్వండి, ప్రతి చోట సైనిక స్థావరాలు ఉన్నాయి. ఈ సైనిక స్థావరాలన్నీ బోర్డర్లో ఉండకుండా ఇక్కడ ఎందుకు ఉన్నాయని చాలామంది క్వశ్చన్. కొంతమంది ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు కూడా ఈ క్వశ్చన్ వేశారు. వీళ్ళకి ఇక్కడ ఏం పని, సైనికుడికి బోర్డర్లో పని. మీరు చాలా సినిమాలు కూడా చూసి ఉంటారు, సినిమాలలో వేసే డైలాగ్ ఇది. సైనికుడు అయితే నువ్వు బోర్డర్లో పోయి ఇక్కడేం పని నీకని. కాదు, సైనికుడు అనేవాడు ప్రతిసారి నిత్యం స్టూడెంటే. ఓకే. బోర్డర్లో 3 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత ఎవ్రీ 2 years మళ్ళీ కూలింగ్ పీరియడ్ ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీలతో ఉండడానికి, వాళ్ళ పిల్లల చదువుల కోసం ఇటువంటి ప్రత్యేకమైన ప్రాంతాలలో, పట్టణాలలో, ఈ మిలిటరీ బేస్లలో ట్రైనింగ్స్ జరుగుతుంటాయి. ఫర్దర్ ట్రైనింగ్, అప్గ్రేడేషన్ ఆఫ్ ట్రైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే బెంగళూరులో ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి, హైదరాబాద్లో ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి, చెన్నైలో ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి, ఈవెన్ కేరళలో ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి, పూణేలో ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. భారతదేశంలో మిగతా సౌత్ ఇండియాలో ఎక్కడైతే బోర్డర్లో కాకుండా దూరంగా ఉన్న ప్రాంతాల్లో కూడా సైనిక స్థావరాలు ఉండడం అనేది ఇది భారతదేశానికి చాలా, ప్రజలకి చాలా గొప్ప వరం ఇది. ఎందుకంటే ప్రజలంతా సంతోషంగా ఉండడం, బోర్డర్లోనే కాకుండా ఇక్కడ ఉన్నవాడు కూడా సేఫ్గా ఉండడం అనేది, ఫీల్ కావడం అనేది చాలా, ఇది వాళ్ళకు మంచి శుభ పరిణామం.